టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి లేకుండా దూసుకుపోతుంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించిన భారత జట్టు సూపర్ 8 లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడి విజయం సాధించింది. ఇక ఈ రోజు శనివారం సూపర్ 8 లో భారత జట్టు రెండో మ్యాచ్ ఆడనుంది. బంగ్లాదేశ్ జట్టును ఢీకొట్టబోతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే సెమీఫైనల్లో చేరే అవకాశాలు మెరుగవుతాయి. బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనా వేస్తే మాత్రం టీమిండియాకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. బంగ్లా జట్టు బలంగానే ఉంది. టోర్నీలో ఆ జట్టు బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు. బ్యాటింగ్ లో కొంతమేర ఆ జట్టు విఫలమవుతున్నా బౌలింగ్ పరంగా స్ట్రాంగ్ గా ఉంది. ఇక ఈ టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టును ప్రధానంగా 3 సమస్యలు వేధిస్తున్నాయి. ఈ 3 సమస్యలు జట్టు సరిదిద్దుకుంటే కప్పు భారత్ వశం అవుతుంది. టోర్నీ ప్రారంభం నుంచి భారత ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోతున్నారు. విరాట్ కోహ్లీ ఫామ్ కూడా జట్టుకు ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో కోహ్లీ ఓపెనర్ గా ఆడుతున్నాడు, కానీ విజయవంతం కాలేదు. బంగ్లాతో మ్యాచ్ లోనూ కోహ్లీ పేలో ప్రదర్శన కనబరిస్తే భారత జట్టుకు మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే మరోపక్క రోహిత్ శర్మ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ తర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఓపెనర్లు మంచిగా రాణిస్తుంటే టీమిండియా ఓపెనర్లు విఫలమవుతున్నారు. అలాగే జడేజా, దూబే కూడా విఫలమవుతున్నారు. వీరిద్దరిలో కనీసం దూబేనైనా మార్చేస్తే రాబోయే మ్యాచ్ల్లో ఫలితాలు ఉంటాయి. ఈ విషయంలో టీమిండియా అధిగమిస్తే ఈ టీ20 వరల్డ్ కప్ టీమిండియాదే అవుతుంది.